హైదరాబాద్ నాంపల్లిలో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. స్టేషన్లో 5వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి చేరుకునే క్రమంలో సైడ్ వాల్ ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదుంనకు లోనైంది. 3 బోగీలు S2, S3, S6 బోగీలు పక్కకు ఒరిగినట్లు కూడా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. రైలు ఒక్కసారిగా సైడ్కు వంగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే రైలు చెన్నై నుంచి నాంపల్లి చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. స్టేషన్కు చేరుకునేందుకు నెమ్మదిగా కదులుతూ ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన ప్యాసింజర్స్ ను రైల్వే పోలీస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులందరూ కూడా క్షేమంగా ఉన్నారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా ప్రకటించారు. కొంతమంది ప్రయాణికులు మాత్రమే స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద సమయానికి రైల్లోని ప్రయాణికులందరూ కూడా దిగిపోయారని, కొంతమందికి మాత్రమే దెబ్బలు తగిలాయని చెప్పారు. మొత్తం డిబోర్డ్ అయిపోయారు కాబట్టి మా నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి విత్ ద ఫాస్టెస్ట్ అవైలబుల్ టైం దాన్ని రిస్టోర్ చేసే ప్రక్రియలోనే ఉన్నారండి. ఇది ఒకసారి ట్రైన్ అక్కడ నుంచి మూవ్ చేసిన తర్వాతనే విల్ బి ఏబుల్ టు అనలైజ్ డెఫినెట్లీ. ఐ మీన్ డిపెండింగ్ ఆన్ ద ఆపరేషనల్ రీజన్స్ ఎవరు ఏ ట్రైన్ అయినా రీస్కెడ్యూల్ చేయాలనుకుంటే డెఫినెట్లీ రీస్కెడ్యూల్ చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏవైతే ట్రైన్ డీరైల్ అయిందో దాన్ని రీరైల్ చేసిన తర్వాత దాన్ని ట్రాక్ బై నుంచి తీసిన తర్వాత డెఫినెట్లీ దానికి సంబంధించి ఏదైనా ట్రైన్స్ ఉన్నాయో దాన్ని ఒకవేళ వీ హ్యావ్ టు రీస్కెడ్యూల్ చేయాలన్నా లేకుంటే వేరే టైంకి మార్చాలన్నా కూడా అది కూడా చేస్తామండి. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం విల్ ఇంటిమేట్. మీరు చూసినట్టు ప్రయాణం ఆల్మోస్ట్ ఒక వాకింగ్ స్పీడ్లో ట్రైన్ వచ్చింది. ఇక్కడ పెద్ద ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చిన తర్వాతనే ఈ ప్రమాదం అంటే రైట్. సిపిఆర్ఓ రాకేష్ మాట్లాడడం మనం చూసాం. డెడ్ ఎండ్ ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగింది అని చెప్పారు. ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం లేదు. గాయపడిన వాళ్ళందరినీ కూడా రైల్వే హాస్పిటల్ కి తరలించాం. అక్కడ పూర్తిగా వాళ్ళకి ఎగ్జామిన్ చేసి ఎటువంటి ప్రమాదం లేదు అన్నాక డిశ్చార్జ్ చేస్తామని కూడా రాకేష్ మాట్లాడడం జరిగింది. ఇక మా ప్రతినిధి కమల్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుంది అడిగి తెలుసుకుందాం. కమల్, ఏంటి అప్డేట్స్? ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఏవైతే పట్టాలు తప్పాయో బోగీలు, ఆ బోగీలన్నింటినీ కూడా పట్టాలపైకి చేర్చే ప్రయత్నం జరుగుతుంది. మరి కాసేపట్లోనే దాన్ని ట్రైన్కు అటాచ్ చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పారు. కేవలం 3 బోగీలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. రైల్వే ట్రాక్ పై నుంచి పక్కకు రావడంతో ఒకవైపు ఒరిగిపోయాయి. ఒకసారిగా పార్కింగ్ జరుగుతున్నటువంటి సమయంలోనే, అంటే చివరి స్టేషన్ చెన్నై నుంచి వస్తున్నటువంటి చార్మినార్ ఎక్స్ప్రెస్కు ఇది హైదరాబాద్ చివరి స్టేషన్. ఈ చివరి స్టేషన్లో ఆగింది. ఎదురుగా ఉన్నటువంటి డెడ్ ఎండ్ వాల్ను ఢీకొట్టడంతో ఒకసారిగా 3 బోగీలు, మనం చూస్తున్నటువంటి ఈ 3 బోగీలు కూడా పట్టాలు తప్పాయి. S3 బోగీని ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి S3 బోగీని అధికారులు పట్టాలపైకి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు రైల్వే అధికారులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఉన్నత స్థాయి అధికారులంతా కూడా నాంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో పునరుద్ధరణ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ప్రమాదం జరిగినటువంటి తీవ్రత చాలా తక్కువగా ఉండడం, మరోవైపు అందులో కేవలం
6 మంది ప్రయాణికులు మాత్రమే స్వల్పంగా గాయపడడంతో వారిని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటు అధికారులు కూడా చాలా స్పష్టం చేశారు, ప్రమాద తీవ్రత పెద్దగా లేదు, ఎందుకంటే ఇది చివరి స్టేషన్ కావడంతో ఆగుతున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా అప్పటికి డెడ్ ఎండ్లో ఉన్నటువంటి గోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది అన్నది కూడా చెప్తున్నారు. సాంకేతిక కారణాలు ఏంటి అన్నది కూడా అధికారులు దర్యాప్తులో తేల్తాయని చెప్పి కూడా రైల్వే అధికారులు చెప్పారు. ఇటు ప్రమాదానికి సంబంధించి రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఇటు విజిలెన్స్ బృందం కూడా రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ మధ్యాహ్నానికి ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా రైల్వే అధికారులు చెప్పారు. ప్రస్తుతానికైతే పూర్తిగా ఇక్కడ ఎవరు కూడా గాయాల పాలు కాకపోవడం, ప్రయాణికులంతా కూడా సురక్షితంగా రీచ్ అవడంతో అధికారులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఈ ప్రమాదం కనుక రన్నింగ్లో ఉన్నప్పుడు జరిగితే కనుక పెద్ద ప్రమాదం జరిగిండేది, ఎందుకంటే అందులో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండేవాళ్ళు. కానీ ఇది లాస్ట్ పాయింట్ కావడంతో ప్రయాణికులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు, అందరూ కూడా దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు అన్నది కూడా అధికారులు గుర్తించారు. ఇక కేవలం 6 మంది ప్రయాణికులను ఇప్పటికైతే గుర్తించారు. వారికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారికి కూడా ఎటువంటి ప్రమాదం లేదు అన్నది కూడా అధికారులు తేల్చారు. మరి కాసేపట్లో ట్రాక్ పైకి చేస్తున్నారు. మనం చూడొచ్చు దృశ్యాలు, ఏదైతే S3 బోగి ఉందో S3 బోగిని ట్రాక్ పైకి చేరుస్తూ రైలుకు దాన్ని కనెక్ట్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. మరో 5-10 నిమిషాల్లోనే S3 బోగిని ట్రైన్కి అటాచ్ చేస్తున్నారు. అటాచ్ చేసిన తర్వాత తిరిగి యథావిధిగా దీన్ని షెడ్కు తరలించబోతున్నారు. రైల్వే షెడ్కు తరలించి ఏంటి కారణాలు, రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు. సార్ కమల్, అంటే S2, S3, S6 కోచ్లు పక్కకు ఒరిగినట్లు సిపిఆర్ఓ రాకేష్ చెప్పారు. ఆ బోగీలకి ఏమైనా ఇబ్బంది అయిందా, బానే ఉన్నాయా? వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు. ఇప్పుడు మనం ఒకసారి రెస్క్యూ ఆపరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే అందులో ఉన్నారో ఆ బోగిల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు. చాలామంది ఇళ్లలో కూడా వెళ్ళిపోయారు. కేవలం 6 మంది మాత్రమే గాయాల పాయాలయ్యారు. వాళ్ళందరినీ కూడా రైల్వే అధికారులు గుర్తించి వారిని ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రత తక్కువనే ఉన్నప్పటికీ కూడా ప్రమాదం జరిగినటువంటి తీరుపైనే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించినటువంటి కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇటు రైల్వే అధికారులు వారంతా కూడా ఎక్కువగా క్యాజువాలిటీస్ లేకపోవడంతో ప్రమాదం జరిగినటువంటి విధానంపైనే దానికి సంబంధించినటువంటి కారణాలను తెలుసుకునే పనిలోనే అధికారులంతా కూడా నిమగ్నమయ్యారు. మరి కాసేపట్లో ఈ బోగీలన్నింటినీ కూడా ట్రైన్కి అటాచ్ చేస్తారు. అటాచ్ చేసిన తర్వాత దీన్ని మూవ్మెంట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి కారణాలన్నీ కూడా తెలుస్తాయి. ఎందుకంటే ఎక్కడైతే పట్టాలు తప్పినటువంటి ప్రాంతంలో ఏదైనా డ్యామేజ్ ఉందా అన్నది కూడా ఇక్కడ నుంచి ట్రైన్ మూవ్ చేసిన తర్వాత తెలుసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. సార్ కమల్, ఓవరాల్ గా ఎంత టైం పట్టే అవకాశం ఉంది రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి? స్వాతి, మరో గంట లోపే ఇదంతా కూడా అటాచ్ చేసేస్తారు. ప్రస్తుతం S3 బోగి దాదాపు అటాచ్ అయిపోయింది. S3 బోగి దాదాపు ఎక్కడైతే ట్రాక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని రైల్వే లేన్లోకి ట్రైన్కు అటాచ్ చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత ఈ 3 బోగీలు కూడా మరి కాసేపట్లోనే మరో గంట సమయం తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అంటే వేగంగా జరుగుతున్నాయి పునరుద్ధరణ చర్యలు కూడా. అంటే ఇతర రైళ్లకు అంతరాయం లేకుండా ఉండేందుకు గాను త్వరగా దీన్ని ఇక్కడ నుంచి ట్రాక్ పైకి చేర్చి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తే ఇతర రైళ్లకు అంతరాయం లేకుండా ఉంటుంది. లేదంటే మిగతా రైళ్లు డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు చూసిన నేపథ్యంలో దాదాపు ఒక గంట సమయం, 2 గంటల లోపే దీన్ని అంతా కూడా క్లియర్ చేయాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ప్రాంతంలోనే S3 బోగిని కనెక్ట్ చేస్తున్నారు. ఇటు రైల్వేకి సంబంధించినటువంటి ఉద్యోగులు, కార్మికులంతా కూడా మనం చూడొచ్చు, దృశ్యాల్లో చూస్తున్నాము. దీన్ని S3 బోగిని కనెక్ట్ చేసిన తర్వాత మిగిలిన 2 బోగీలు కూడా ఈజీగా కనెక్ట్ అయిపోతే కేవలం ఈ S3 బోగి ఎక్కువగా బయటి వైపు పట్టాల నుంచి పక్కకు